హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక ఫేమస్ డైలాగ్తో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ముందు తను నన్ను ప్రేమించింది, తర్వాత నేను ఆమెను ప్రేమించాల్సి వచ్చింది. ముందు తను నన్ను ప్రేమించింది, తర్వాత ఆమెను నేను ప్రేమించాల్సి వచ్చింది. మీకు తెలుసు కదండి ఈ ఫేమస్ డైలాగ్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇలాంటి సెంటెన్స్ ఎలా చెప్పాలనేది చూద్దాం. యాక్చువల్గా అతను ఇంజనీరింగ్ చేద్దామని అనుకోలేదు, కానీ తన తండ్రి ఫోర్స్ వల్ల తను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి అతను తన జీవితంలో వ్యాపారం చేద్దామని అనుకున్నాడు, కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకోలేదు, కానీ ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. గత రాత్రి నేను సినిమాకి వెళ్దామని అనుకోలేదు, మా ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల తనతో పాటుగా నేను సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి సెంటెన్సెస్ చేయాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, చేద్దామని అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది చూద్దామండి ఇవాళ. మొదటి సెంటెన్స్ అండి, ఆమె అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకోలేదు, తన తండ్రి ప్రెషర్ వల్ల అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రైట్. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? She didn't want to marry him. She didn't want to marry him, but she had to marry him because of the pressure of her father. ఏంటండి? Because of the pressure from her father, of her father. అలా కూడా చెప్పచ్చండి. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ అండి, అతను తన జీవితంలో వ్యాపారం చేయాలని అనుకున్నాడు, కానీ అతను ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి ఏం చేద్దాం అనుకున్నాడండి? వ్యాపారం చేద్దామని అనుకున్నాడు, కానీ ఏం చేయాల్సి వచ్చింది? ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. రైట్. హీ వాంటెడ్ టు డూ బిజినెస్ ఇన్ హిస్ లైఫ్. ఇన్ హిస్ లైఫ్ అనేది మిస్ అయిందండి, రాసుకుందాం మనం. హీ వాంటెడ్ టు డూ బిజినెస్ ఇన్ హిస్ లైఫ్, బట్ హీ హ్యాడ్ టు జాయిన్ ఎ జాబ్. రైట్. గత రాత్రి నేను సినిమాకి వెళ్దామని అనుకోలేదు. ఏంటండి? గత రాత్రి నేను సినిమాకి వెళదామని అనుకోలేదు, కానీ నా స్నేహితుడు ఫోర్స్ చేయడం వల్ల నేను సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. గత రాత్రి నేను సినిమాకి వెళ్దామని అనుకోలేదండి, కానీ నా స్నేహితుడు ఫోర్స్ చేయడం వల్ల నేను సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. అదండి సెంటెన్స్. ఐ డెంట్ వాంట్ టు, చూడండి నెగిటివ్ తీసుకోవాలి. ఐ డెంట్ వాంట్ టు, ఈ వాంట్ టు బదులుగా ఐ డెంట్ వన్నా గో ఫర్ ఎ ఫిలిం లాస్ట్ నైట్. I didn't wanna go for a film last night, but I had to go as my friend forced me. Right. నిజానికి నేను ఆ చీర కొందామని అనుకోలేదు, కానీ మా హస్బెండ్ ఫోర్స్ చేయటం వల్ల నేను ఆ చీర తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భాలు వస్తాయి కదా. రైట్. నిజానికి నేను ఆ చీర కొందామని అనుకోలేదు, కానీ మా హస్బెండ్ ఫోర్స్ చేయడం వల్ల నేను ఆ చీర కొనాల్సి వచ్చింది. రైట్. నిజానికి యాక్చువల్లీ బదులుగా ఇన్ఫ్యాక్ట్ అలా కూడా చెప్పచ్చు. ఐ డెంట్ వాంట్ టు బై దాట్ శారీ. ఐ డెంట్ వాంట్ టు బై దాట్ శారీ, బట్ ఐ హ్యాడ్ టు బై ఇట్ యాజ్ మై హస్బెండ్ ఫోర్స్డ్ మీ. ఐ డెంట్ వాంట్ టు బై దట్ శారీ, బట్ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ యాజ్ మై హస్బెండ్ ఫోర్స్డ్ మీ. రైట్. ముందుగా ఆమె నన్ను ప్రేమించింది, తర్వాత నేను ఆమెను ప్రేమించాల్సి వచ్చింది. ఫేమస్ డైలాగ్ అండి. ముందుగా ఆమె నన్ను ప్రేమించింది, తర్వాత నేను ఆమెను ప్రేమించాల్సి వచ్చింది. రైట్. ఫస్ట్లీ షీ లవ్డ్ మీ, దెన్ ఐ హ్యాడ్ టు లవ్ హర్. ఫస్ట్లీ ఆర్ ఫస్ట్ షీ లవ్డ్ మీ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు లవ్ హర్. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ అండి, నేను నీ పెళ్ళికి తప్పకుండా హాజరవుదామని అనుకున్నాను, కానీ ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ముంబై వెళ్ళటం అనేది ఇష్టం లేదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది. నీ పెళ్ళికి రావడమే ఇష్టం నాకు, కానీ వెళ్దామని అనుకున్నాను, కానీ ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అదండి సెంటెన్స్. ఐ వాంటెడ్ టు అటెండ్ యువర్ వెడ్డింగ్ సెరమనీ. I wanted to attend your wedding ceremony for sure. తప్పకుండా అని చెప్పడానికి surely కూడా అని చెప్పచ్చండి. For sure, but I had to go to Mumbai on my office work. I wanted to attend your wedding ceremony, but I had to go to Mumbai on my office work. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ అండి, నేను పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇద్దామని అనుకున్నారు అని పడిందండి.
అనుకున్నాను. కానీ సమయం లేకపోవడం వల్ల, కానీ టైం లేకపోవడం వల్ల కొన్నింటిని వదిలేయాల్సి వచ్చింది. నేను నిజానికి ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాద్దామని అనుకున్నాను. కానీ సమయం లేకపోవడం వల్ల కొన్నింటిని వదిలేయాల్సి వచ్చింది. రైట్. యాక్చువల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. లేకపోతే ఇన్ఫ్యాక్ట్, నిజానికి అంటే ఏంటండి? యాక్చువల్లీ ఆర్ ఇన్ఫ్యాక్ట్. I wanted to answer all the questions in the exam. Actually, I wanted to answer all the questions in the exam. But due to lack of time, I had to leave some questions. Yes, next sentence అండి. నేను మా స్నేహితులతో పాటు ట్రిప్కి వెళ్దామని అనుకున్నా. నేను నా ఫ్రెండ్స్తో పాటుగా ట్రిప్కి వెళ్దామని అనుకున్నా. కానీ అనారోగ్య కారణంగా నేను ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. నిజానికి నేను నా స్నేహితులతో పాటుగా ట్రిప్కి వెళ్దామని అనుకున్నా. కానీ అనారోగ్య కారణంగా నేను ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. అదండి సెంటెన్స్. I wanted to go for the trip along with my friends. I wanted to go for the trip along with my friends, but I had to stay at home due to my illness. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ అండి. నిజానికి నేను ఆ రెస్టారెంట్లో కాఫీ తాగుదామని అనుకున్నాను, కానీ టీ తాగాల్సి వచ్చింది. రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్. రైట్. నిజానికి నేను ఆ రెస్టారెంట్లో కాఫీ తాగుదామని అనుకున్నాను, కానీ టీ తాగాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టేక్ కాఫీ. ఇన్స్టెడ్ ఆఫ్ టేక్ కాఫీ వీ కెన్ సే డ్రింక్ కాఫీ ఆర్ హ్యావ్ కాఫీ. Actually, I wanted to take coffee or have coffee or drink coffee in the restaurant, but I had to take tea there. Right. This is how. Yes. Next sentence అండి. సునీల్ తన లైఫ్లో హీరో అవుదామని అనుకున్నాడు, కానీ కమీడియన్గా రాణించాడు. సునీల్ నిజానికి తన జీవితంలో ఒక హీరో అవుదామని అనుకున్నాడు, కానీ కమీడియన్గా రాణించాడు. రైట్. సునీల్ వాంటెడ్ టు బికమ్ ఏ హీరో ఇన్ హిస్ లైఫ్. Sunil wanted to become a hero in his life, but he excelled. రాణించడం అంటే excelled. He excelled as a comedian. Right. Next sentence అండి. నిజానికి అతను ఇంజనీరింగ్ చేద్దామని అనుకోలేదు. తన తండ్రి యొక్క ఫోర్స్తో అతను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి అతను ఇంజనీరింగ్ చేద్దామని అనుకోలేదు. తన తండ్రి యొక్క ఫోర్స్తో తను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అదండి సెంటెన్స్. ఇన్ఫ్యాక్ట్ he didn't want to do engineering. But he had to take engineering course with his father's pressure. చూడండి, ప్రెషర్ కాదు, pressure. Right. In fact, or actually, he didn't want to do engineering, but he had to take engineering course with his father's pressure. Right. Next sentence అండి. నిజానికి నేను అతన్ని డబ్బులు అడగాలని అనుకోలేదు, కానీ నేను అతన్ని ధన సహాయం అడగాల్సి వచ్చింది. నిజానికి నేను అతన్ని డబ్బులు అడగాలి అనుకోలేదు, కానీ అతన్ని నేను డబ్బులు అడగాల్సి వచ్చింది, ధన సహాయం అడగాల్సి వచ్చింది. In fact, I didn't want to ask him money. I didn't want to ask him money, but I had to ask him financial help or financial help. Both are right. Financial help or financial help. Right. This is how. చెయ్యాలని అనుకోలేదు, కానీ చేయాల్సి వచ్చింది. ఓకేనా? ఈ మాదిరి సెంటెన్స్లు ఎలా చెప్పాలనేది చూసామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.